హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఇది ఇట్లాంటిది వాటర్ బాటిల్ ఉంటుంది కదా, 2 లీటర్ది వాటర్ బాటిల్ తీసేసుకొనేసి దీనికి లాస్ట్లో ఇట్లా సెంటర్లో హోల్ పెట్టేసుకున్నాలా, చాకు ఇడ్ చేసుకొనేసి చిన్నగా ఒక కొలాయి పొట్టే అంతా హోల్ చేసేసుకున్నాలా. ఇట్లా ముందుగాలనే చేస్తున్నాను, ఇది మీకోసం చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాంటి బాటిల్ పెద్దగా ఉండాలా. వాటర్ బాటిల్ ఉంటే మనకి చూడండి ఇట్లా సింక్ దగ్గరైనా లేదంటే హ్యాండ్ వాష్ బేసిన్ ఉంటుంది కదా, అక్కడైనా కొలాయిలు ఉంటాయి. దాంట్లో మనం నీళ్ళు పట్టుకోవాలంటే కాదు కదా, కొలాయి ఇట్లా ఉంటుంది కదా, అందుకోసం బయటకు నీళ్ళు రావాలంటే బకెట్లో అట్లా పట్టుకోవాలంటే కాదు కదా. ఇట్లా బాటిల్ తీసేసుకొనేసి మనం ఇట్లా హోల్ పెట్టేసుకొనేసి పెడితే మనకి ఈజీగా నీళ్ళు బాగా చుక్క నీళ్ళు కూడా పక్కన పోకోకుండా ఈజీగా బకెట్లోకి వచ్చేస్తాయి. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఏమంటే మనం పెద్ద బాటిలే తీసుకున్నలా, చిన్న బాటిల్ లీటర్ బాటిల్ అట్లా పట్టదు. చూసారు కదా, ఇట్లా బకెట్లోకి పట్టేసుకోవచ్చు. లేదంటే బకెట్లో ఇట్లా మనకి పట్టుకునే అస్సలు కాదు. మనం ఇట్లా వాటర్ క్యాన్ పెట్టేసి ఇడిస్తే చూడండి బకెట్లోకి వచ్చేసాను, ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటకు పోకుండా ఉంటాయి. ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క దానికి మనము కార్లోకి పెట్రోల్ వేసుకునేకైనా అట్లంతా పనికొస్తుంది. ఇంకా ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, ఈ నిమ్మకాయలు సప్పగా అయిపోయి ఉంటాయి చూడండి, ఎండిపోయి ఉంటాయి. మనకి అప్పటికప్పుడు నిమ్మకాయలు కావాలంటే దొరకవు కదా, అలాంటప్పుడు మనము ఇట్లా వేడి నీళ్ళు కాగపెట్టేసేసి ఇట్లా ఒక గిన్నెలో పోసేస్తే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇవి ఎంత ఎండిపోయిన నిమ్మకాయలు అయినా కూడా దీంట్లో బాగా వేడికి అంతా మెత్తబడిపోతాయి. మనకి రసం కూడా అంతే ఈజీగా వచ్చేస్తుంది. మనం షాపుకి పోవాలంటే దూరం ఉంటాయి కదా, అప్పటికప్పుడు కావాలంటే ఎవరు తీసుకున్నారు పోయేసి, అందుకోసమే ఇట్లయితే చేయొచ్చు. చూడండి, ఇంట్లో ఉండే నిమ్మకాయలు వాడిపోయిండే నిమ్మకాయలతో వేడి నీళ్ళతో ఇట్లా నానబెట్టేస్తే చూడండి రసం కూడా వచ్చేస్తుంది. బాగానే నానిపోయి ఉంటాయి ఇవి, రసం మనకి ఎంత కొలంతో వచ్చేస్తుంది చూడండి, కొద్దిగా కూడా ఉండలేదు. ఇట్లా ట్రై చేయండి. ఇంకా మనము అప్పుడప్పుడు ఇంటి దగ్గర మునగ చెట్లు ఉంటే ఎక్కడైనా దొరికినా కానీ మునగాకు దొరుకుతూ ఉంటుంది కదా, అది పడేయకోకుండా ఇట్లా తీసుకొచ్చేసి షుగర్ ఉండే వాళ్ళైనా మనమైనా బ్లడ్ ఇంప్రూవ్ బాగుంటుంది. ఇట్లా తినేస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి. ఆయిల్ వేసి కొద్దిగా దాంట్లోకి పోపు దినుసులు వేసేసేయాల, ఉల్లిపాయ కట్ వేసుకొనేసి ఎండుమిర్చి ఒకటి వేసేయాల. దాంట్లోకి చూడండి ఇది మునగాకు కడిగేసి నీట్గా ఇట్లా వేసేసుకొనేస్తే మనము ఎప్పుడైనా కానీ అంతే చారులు చేయాలంటేనే కొంతమంది చారులు చేస్తూ ఉంటారు కదా, ఆకుకూర వంచిండే చారు అట్లా కాకుండా ఇట్లా కూడా మనము నీట్గా చేసేసుకొనేసి ఎప్పుడు దొరికినోడంతా అప్పుడు తినేస్తా అంటే బాగా ఐరన్ ఉంటుంది మనకి, ఇది చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసేసి ఇట్లా వేసేస్తే కొద్దిగా తొందరగా ఉడికేస్తుంది. ఇది బాగా అంతా నీట్గా మిక్స్ చేసేసుకొనేసి ఎప్పుడైనా అంతే ఎక్కడ దొరికినా కూడా మునగాకు అస్సలు వదలకండి, మనకి చాలా హెల్త్కి మంచిది ఇది మునగాకంటే. చూడండి ఫ్రై అయితే అయిపోయింది ఇది. ఇంకా నేను వచ్చేసి దీంట్లోకి పల్లీలు పొడి వేస్తాను. పల్లీల పొడి అంటే దాంట్లోకి నేను వెల్లుల్లి వేసింటాను. వెల్లుల్లి ఒక 2 ఎండుమిరపకాయలు కొద్దిగా సాల్ట్ అట్లా వేసేసి మనము పల్లీలు అన్నీ వేయించుకొనేసి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటాం. వెల్లుల్లి బాగా మంచి స్మెల్ వస్తుంది, లాస్ట్లో వేసేలా తుప్పొలుచుకోకుండా దీంట్లో వేసేసి ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది. మనకి భోంచేసేటప్పుడు అన్నంలోకి సైడ్లోకి ఇట్లా వేసుకుంటే పప్పు అయినా ఏదైనా సాంబార్ అయినా దాంట్లోకి తినేకి చాలా బాగుంటుంది. ఇంకా సాక్స్లు పిల్లలకి సెలవులు అయితే వచ్చేస్తున్నాయి కదా, ఈ సెలవులు వచ్చినప్పుడు ఉతికేసి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కటే సింగిల్గా పెట్టేస్తే అక్కడ ఇక్కడ ఊడిపోతూ ఉంటాయి కదా, తర్వాత స్కూల్ స్టార్ట్ అయినప్పుడు దొరకాలంటే మనకి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు 2 ఇట్లా ఫోల్డ్ చేసేసి చూడండి ఇట్లయితే పెట్టేస్తే 2 ఒకే దగ్గర ఉండేస్తాయి. ఇట్లా పెట్టేసేయచ్చు ఒక బాక్స్లో పెట్టేసి. తర్వాత చూడండి ఇది ఆముదం ఉంటుంది కదా, మనకి కాళ్ళు మంటలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఆముదని మనకి షాప్లో వండిండే ఆముదం అంటే దొరుకుతుంది, తీసుకొచ్చేసి కాళ్ళు ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటుంది. ఎండాకాలము మంటలు వచ్చేసి సురుకు తీసుకొనేస్తూ ఉంటుంది. కొంతమందికి చాలా వేడి వచ్చేసి మంటలు అట్లంతా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు చూడండి నైట్లో మనము ఆముదం తీసుకొనేసేసి అరకాలకి బాగా తిక్కేసేయాలండి. తిక్కుతా అంటే వేడి అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి ఎంత వేడైనా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే సురుకు అనేది తగ్గిపోతుంది మనకి. చూడండి ఆముదం అంతా బాగా పనిచేస్తుంది. తర్వాత తలపైన నుదుటిపైన అట్లా కొంచెం అట్లా తిక్కేస్తారు, నెత్తిపైన తిక్కేసి అది అక్కడ కూడా అంతే బాగా కొంచెంసేపు మసాజ్ చేసేస్తారు. ఇక్కడ ఇట్లంతా బాగా ఇట్లా రబ్ చేసేస్తే చూడండి అరకాలకి వేసి అరచ వేసేసి ఇట్లా తిక్కేస్తే వేడి వేడి వచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. 5 నిమిషాలు వదిలేసుకొనేసి 5 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఇట్లా పడుకొనేసేయాలి. పొద్దున్నేకి నీట్గా కాలు కడిగేసుకున్నాలా, పరుపుకి బండ్లకి కాకుండా ఇట్లా బట్టతో అంతా నీట్గా తుడిచేసేయాల. నీళ్ళతో కడగకూడదు, వెంటనే మనము బట్టతో నీట్గా తుడిచేస్తే బాగుంటుంది. ఇంకా వచ్చేసి చూడండి దోశ పోస్తుంటాం కదా, మనము దోశ పోసేటప్పుడు అయితే ఈ పెనం అయితే దోశ ఒక్కొక్కసారి అయితే రాకుండా అయిపోతూ ఉంటుంది. ఇంత మనము ఎట్లా చేసినా కూడా దోశ రాకుండా అద్దుకొని పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ తీసేసుకొనేసి పెనం పైన పెట్టేసి ఇట్లంతా బాగా దీనికి స్ప్రెడ్ చేసేస్తే ఇదంతా చూడండి బాగా మనకి
ఐస్ క్యూబ్స్ వేసేస్తే దోశ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో దోశ. ఇంతసేపు అయితే అంత అతుక్కోపోయింది. ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా అంతే, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి అయితే రాకుండా అయిపోతూ ఉంటుంది దోశ. చూసారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో మనకి. ఇంకా ఇది వచ్చేసి చూడండి ఇట్లా మనకి ఐరన్ బాక్స్ అయినా లేదంటే మిక్సీ అయినా అట్లంతా పెట్టేస్తూ ఉంటాం కదా, ప్లగ్లు టీవీ అయినా ఇట్లా మనకి ప్లేస్ ఉండేలేదు. ఇట్లాంటప్పుడు ఇవి వాటర్ క్యాన్ మూతలు తీసేసుకొనేసి డబల్ టిక్కర్ టేప్ వేసి ఇట్లా గోడకి అతికిచ్చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇట్లా పెట్టేసేయండి. ఇంకా నేను ఉల్లిపాయలు వెల్లుల్లి ఇట్లా వలుస్తూ ఉంటాం కదా, పొట్టు పడేయకోకుండా నీళ్ళలోకి వేసేసి ఒక గిన్నెలోకి బాగా నానబెట్టేస్తే కొద్దిసేపు ఇవి నీళ్ళు ఇట్లా నానిపోతాయి చూడండి, రెడ్ కలర్ అయిపోతాయి నీళ్ళు నానబెట్టేస్తే. ఇవి చెట్లకి బాగా మంచి ప్రోటీన్ అండి. వాటికి ఇట్లా బాగా మంచి ఎరువు అవుతుంది చూడండి. ఇట్లా వేసేస్తే ఎట్లయినా వేసేయచ్చు. నేనైతే ఇట్లా పడేయకోకుండా చెట్లకైతే ఇట్లా తీసుకొని వేసేసి చూడండి టీ లాగా వచ్చేసింది కదా, టీ నీళ్ళకి అట్లా ఇట్లా చెట్లకు పోసేసి చెట్లు బాగా వచ్చేస్తాయి. చీడ అట్లంతా లేకుండా, పురుగు చీడ లేకుండా చాలా బాగుంటాయి. పడేయకోకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. ఇంకా వచ్చేసి టమోటా వచ్చేసి చూడండి బర్నల్ పైన డైరెక్ట్గా ఇట్లా కాల్చుకుంటూ ఉంటారు కదా స్టవ్ పైన, అట్లా కాల్చుకోకుండా మనకి రోటీ ఉంటాయి కదా, రోటీవి స్టాండ్లు, దాంట్లో అయితే ఇట్లా చేసేసుకోవచ్చు. పుల్కా స్టాండ్లో దీనిపైన ఇట్లా కాల్చేసుకొనేస్తే చాలా బాగుంటుంది. మనము డైరెక్ట్గా అయితే బర్నల్ పైన కాల్చుకోకూడదు. టమోటా అయినా వంకాయ అయినా ఇట్లయితే కాల్చుకొనొచ్చు మనం. చూడండి నీట్గా వచ్చేస్తుంది. పొట్టి కూడా అంతే, మనకి ఎట్లా కావాలో అట్లా కాల్చుకొనొచ్చు మనము. దాంట్లో అయితే అంతా దాంట్లోకి ఇరుక్కుపోయేసి ఇట్లా అయిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.